రోజంతా పొద్దున్న నుంచి రాత్రి దాకా మొత్తం. హాయ్ గైస్, వెల్కమ్ టు అ డే ఇన్ మై లైఫ్. ఈ డే ఇన్ మై లైఫ్ కోసం చూపించను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొద్దున్న లేచిన వెంటనే వాటర్ రావట్లేదని చెప్పి మోటార్ ఆన్ చేసి ఒక 10 minutes లో ఆఫ్ చేద్దామని అనుకుని లిటరలీ 2 hours దాకా వదిలేసాను. తర్వాత ఎవరితో ట్యాంక్ లీక్ అవుతున్నట్టుంది ఏంటి చూస్తే అన్ఫార్చునేట్లీ అది మా ఇంట్లో ట్యాంకే. నెక్స్ట్ మధ్యాహ్నం మా కజిన్ది ఒకరిది బర్త్డే ఉంది అంటే ఆ రోజు ఫోన్ చేసినప్పుడు కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించి ఒక గిఫ్ట్ ఇద్దాము అని గిఫ్ట్ కింద ఏమి ఇవ్వాలి అని చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక పర్ఫ్యూమ్ ని ఇద్దామా, భలే బాగుంటుంది కదా, మెమొరబుల్ గా ఉంటుంది కదా అని ఇంకా వేరే కజిన్ కాల్ చేసి ఇలా పర్ఫ్యూమ్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే లేదు పర్ఫ్యూమ్ అంతగా ఇష్టం లేదు, లిప్స్టిక్ తీసుకో అది కూడా మెమొరబుల్ గా ఉంటుంది కదా అని అంటే డల్ గా ఉందని చెప్పాను కదా, సో లిప్స్టిక్ తో పాటు ఒక రోజ్ కూడా ఇద్దామని అనుకున్నాను. బట్ బ్లింకిట్ లోనేమో ఆ అడ్రస్ కి ఎంత క్లిక్ చేస్తున్నా అసలు అవ్వట్లేదు. ఇన్స్టామార్ట్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ లో ఒక లిప్స్టిక్ తీసి సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టాను. బట్ మై బ్యాడ్, లొకేషన్ కి వెళ్ళకుండా నా లొకేషన్కి వచ్చింది. లిప్స్టిక్ ఆర్డర్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సో కాబట్టి మధ్యాహ్నం కూడా బర్త్డే ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ సాయంత్రం నాకు మష్రూమ్స్ తినాలనిపించింది, బ్లింకిట్లో మష్రూమ్స్ ఆర్డర్ పెట్టాను. మష్రూమ్స్ వచ్చాయి. మష్రూమ్ పులావ్ చేయడానికి అలా కొంచెం తంటలు పడి కుక్ చేశాను. లాస్ట్ నాకు పక్క గీ డబ్బా కనిపిస్తే గీ వేస్తే బాగుంటుంది అని చెప్పి అలా ఫుల్ గా వేసేసాను. ఎందుకు వేసాను రా బాబు అని ఆ గీ అంతా ర్యాన్సిడ్ అయిపోయింది. నాకు అప్పటిదాకా తెలీదు గీ కూడా ర్యాన్సిడ్ అవుతుందని. ఆ గీ ర్యాన్సిడిటీ వాళ్ళు తినడానికి అవ్వలేదు. సో మళ్ళీ సాయంత్రం కూడా రోజంతా ఇన్ని జరిగిన తర్వాత ఫుడ్ మాత్రమే నా స్ట్రెస్ ని తగ్గించగలదు అని నూడిల్స్ అండ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకుందాం అని అనుకున్నాను. నా ఫోన్ పే అమౌంట్ ఉంది కానీ నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. మళ్ళీ ఏమైందంటే నా ఫోన్ పే ఉన్న ఫోన్ కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఫోన్ ఫుల్ స్వెల్ అయిపోయి అసలు పని చేయట్లేదు, హ్యాంగ్ అయిపోతుంది. వేరే ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టి ఫోన్ పే చేద్దాం అనుకుంటే అది సిఓడి ఆప్షన్ లోకి వెళ్ళిపోయింది. ప్రెస్ చేస్తాను అండ్ అది సిఓడి యాక్సెప్ట్ చేసేసింది. డెలివరీ అతను లిటరలీ ఒక 5 minutes నా డోర్ స్టెప్ దగ్గర ఉంటారు. నేను గబా మా ఇంట్లో నా బీరువా ఓపెన్ చేసి మమ్మీ బ్యాగ్ ఒకటి ఉంటే 5, 10s, 20s ఇలా ఉంటే నేను ఒక చేంజ్ లా చేసి దాన్ని ఇచ్చాను. ఇస్తున్నప్పుడు డెలివరీ అతని రియాక్షన్ లిటరలీ పాపం అనిపించింది. సరే ఇంకా అది అయిపోయిన తర్వాత తిందామని చెప్పి ప్లేట్కి వేడి నూడిల్స్ ని ఆ ప్లేట్ లో వేసాను. వెంటనే ఒక కండచి ఇలా మా ఎంట్రీ. సో మొత్తానికి ఇదనమాట ఆ రియలిస్టిక్ డే ఇన్ మై లైఫ్. ఆ రోజులో ఏదైనా ఒక బెస్ట్ థింగ్ జరిగిందా అంటే నా ఫ్రెండ్కి కాల్ చేసి ప్రశాంతంగా మాట్లాడాను. అది మాత్రం మంచిగా అనిపించింది. మిగతాదంతా కూడా ఎవ్రీ డే వోంట్ బి ద సేమ్ కదా. సమ్ డేస్ ఆర్ chaotic, సమ్ డేస్ ఆర్ ఫన్, సమ్ డేస్ ఆర్ ఇరిటేటింగ్ అండ్ అప్పుడప్పుడు ఇలాంటివి ఉండడం కామన్. ఫన్నీగా అనిపించి మీతో షేర్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్. ఐల్ సీ యు నెక్స్ట్ వన్. బై.